ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభం కలుగునుగాక. ఈ పరిశుద్ధ బుధవార దినమందు కర్మెలు ప్రార్థన చేయడానికి కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో కర్మెలు ప్రార్థన చేయడానికి ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసిన తర్వాత, దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసిన తర్వాత, కర్మెలు ప్రార్థనలో ప్రతి అంశాన్ని దేవుని ముందు పెట్టి మనం ప్రార్థన చేద్దాం. యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఏలియాను గూర్చి ఎన్నిసార్లు చెప్పుకున్నా మరలా చెప్పుకోవాలనిపిస్తుంది, మరలా ధ్యానం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే రోషము అనే మాట మనం చాలాసార్లు వింటాం. నీ దేవుడైన యెహోవా రోషము గలవాడు, పౌరుషము, రోషము అనే మాటలు వింటాం కదా. అవును, అటువంటి రోషం కలిగినటువంటి దైవజనుడు ఎవరైనా ఉన్నారు అంటే వారిలో ఒకడు ఏలియా. ఏలియాకు తన యొక్క సొంత కోరికలు, సొంత ఆలోచనలు నెరవేర్చుకోవాలనే విషయంలో రోషం లేదు. తన క్షేమము కోసమైనటువంటి ధ్యాస అసలే లేదు. పైగా ఏలియాకు ఉన్నటువంటి ఆశ, కోరిక ఏంటంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము నెరవేరాలనేటువంటి తృష్ణ ఏలియాలో మనం చూస్తాం. కానీ అలాగని ఏలియా ఏదో దేవదూత స్వభావం కలిగిన వాడనో, దైవ స్వభావం కలిగిన వాడనో, అతీతమైన వ్యక్తి అనో మీరు అనుకోవద్దు. సాధారణంగా ఎవరైనా మనకంటే ఎక్కువగా కాస్తంత అభివృద్ధి పదంలో నడిచేవారు కనబడగానే ఒకే ఒక మాట అంటాం. అదేంటంటే, ఆయనలాగా మనం ఎక్కడ ఉండగలమండి, ఆయన ఏమన్నా మామూలు వ్యక్తా, అసాధారణమైన వ్యక్తి అని అనడం మనం చూస్తాం. అవును, కొంతమంది అసాధారణమైన వ్యక్తులు ఉండొచ్చు. మానవాతీతమైన వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నాడు భూమి మీద. ఆయన మన ప్రభు అయిన యేసు ప్రభు వారిలాగా ఉండాలనే ఆశ మనకు ఉండాలి. కానీ మరి ఆయన మానవాతీతుడు. ఆయన శరీరంలో పాప మరణముల నియమం అనేది లేదు. పాప మరణముల నియమం అనేది లేని, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న పరిశుద్ధుడైన యేసయ్యలాగా బ్రతకాలనే ఆశ ఉండాలి. కాదని నేను అనను. కానీ ఆయనలాగే 100% నేను ఉండగలగడానికి నేనేమైనా దేవుణ్ణా అని అంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన దేవుడు, మానవ రూపంలో వచ్చినవాడు. కానీ ఏలియా దేవుడు కాదు, ఏలియా దేవదూత కూడా కాదు. ఏలియా ఎవరంటే మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. క్లియర్గా మాట ఉంది, మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. మన వంటి అనే మాట మనం గమనిస్తే, ఈ మన వంటి అనే మాట పలికిన వాడు ఎవరంటే యాకోబు భక్తుడు. యాకోబు గారు 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట అన్నాడు, మనం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. అంటే మనలాంటి తొట్రుపాటు పడేటువంటి అవకాశం ఉన్న శరీరంలోనే ఉన్నాడు. మానవాతీత ఇంద్రియ శక్తులు ఆయనకి ఏమీ లేవు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి
అతడు పలికినప్పుడు దేవుడు కార్యాలు చేశాడనేది నిజమే కానీ అతడు మనలాంటి మానవుడే. అంటే మనలాంటి ఒక స్వభావం కలిగినటువంటి ఏలియా ప్రకృతి చక్రాన్నే త్రిప్పేయగలిగినంత బలమైన ప్రార్థన చేశాడు. అంటే అలా ప్రార్థించడం మన వల్ల కూడా అవుతుంది అని చెప్పడానికి పరిశుద్ధాత్మదేవుడు ఒక దారి చూపిస్తున్నాడు ఈ వచనం ద్వారా. ఏలియా కాబట్టి ప్రార్థన చేయగలిగాడు, నేను ఎక్కడ చేయగలను అని నువ్వు అనడానికి అవకాశం లేదు. దేవుని సన్నిధిలో ఆసక్తితో కూడిన ప్రార్థన ఏలియా చేశాడు, మనం కూడా చేయగలం. మనం అదే ఆసక్తిని కనపరచగలం అనేది మొదట మనం గమనించాలి. ఏలియాకున్న ఆసక్తి దేని గురించి, ఏ విషయంలో ఏలియా ఆసక్తి కలిగి దేవుని పాదాలు పట్టుకున్నాడు అంటే తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం కాదు. అంటే తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఒకడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళకూడదా? 100% వెళ్ళవచ్చు. నీ వ్యక్తిగత విషయాలను గురించి అడగడానికి దేవుని దగ్గరికి రావాలనేది అదేం తప్పేం కాదు. అందరూ రావాలి, వస్తున్నారు. రావడంలో ఏ విధమైనటువంటి తప్పిదం కాదు. దేవుణ్ణి అడగనందున వారికి ఏమీ దొరకలేదు అన్నాడు. అంటే ఒకడు దేవుణ్ణి అడిగితేనే వాడికి ఏదన్నా దొరికేది అనేది మొదటి సంగతి కదా. నీ వ్యక్తిగత అవసరాల కోసం దేవుణ్ణి అడగడం తప్పని నేను అనడం లేదు, అడగాలి. ఏలియా యొక్క అంతస్తు ఏంటంటే తనకేదో తక్కువైపోయిందని కన్నీరు గార్చిన వ్యక్తి కాదు. తనకు కావలసిందేదో తనకుంది, తాను బ్రతకడానికి అవసరమైంది అయితే తనకుంది. తన ముందున్నటువంటి సమస్య ఏంటంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు మీమాంసలో ఉన్నారు, సందేహంలో ఉన్నారు, ఒక ముక్కలో చెప్పాలంటే అయోమయంలో ఉన్నారు. ఏది పూజింపదగినదో, ఎవరు దేవుడో, ఎవరిని ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో తెలియని గందరగోళంలో పడిపోయారు. యెహోవా దేవుణ్ణి ఆరాధించాలా? అప్పుడు వాళ్ళందరూ పెట్టుకునేటువంటి దేవత బయలు అనేటువంటి దేవత ఉంది, ఆ దేవతను ఆరాధించాలా? రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు. ఎన్నాళ్ళు ఈ తడబాటు తొలగిపోవాలని ఆయన ప్రజలందరికీ పిలుపునిచ్చాడు. అది ఏలియా చేసిన పని. క్రైస్తవ సమాజంలో కూడా ఈనాడు 1, 2 కాదు, లెక్కలేనన్ని విషయాల్లో తడబడుతూ ఉన్నారు. ఈ తడబాటు తొలగిపోవాలంటే ఆదిమ క్రైస్తవులలాగా మనమందరం ఒక చోట, నాయకులందరూ ఒక చోట కూర్చుని, ప్రతి డినామినేషన్ నాయకులు ఒక చోటకు పోగై సిద్ధాంత చర్చలు చేస్తే ఆ సత్య సిద్ధాంతం ఏదో తెలుసుకుని ఆ సత్యాన్ని వెంబడిస్తే ఐక్యత వస్తుంది, తడబాటు తొలగిపోతుంది అని గత వారం నేను చెబితే చాలామంది కామెంట్స్ చేశారు. సిద్ధాంతాలు మీకెందుకు బ్రదర్, సువార్త ప్రకటించండి. సిద్ధాంతాలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సిద్ధాంతాల కోసం మాట్లాడుతున్నారు మీరు. ఆత్మల సంపాదన కొరకు మీరు ఏదైనా ప్రయత్నం చేయండి అని కొంతమంది ఉచిత సలహా ఇచ్చారు. మీకు నా వందనాలు బ్రదర్. ఆత్మల సంపాదన కొరకు మేము ఏం చేస్తున్నాము? దేవుని సంఘము యొక్క గలిబిలి గందరగోళం, దేవుని సంఘంలో సార్వత్రిక క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి గందరగోళం తొలగిపోవాలని మేము ఏ ప్రయత్నం చేస్తున్నామో కాస్త ఆలోచించి కాస్త ఓపికగా చూడండి. ఏదైనా నేను చెప్పిన ప్రసంగానికి కేవలం టైటిల్ చూసి మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఏదైనా సలహా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు, కానీ విమర్శించవచ్చు. కానీ ఆ విమర్శ కూడా న్యాయవంతంగా ఉండాలి. సంగతి విని ఆ తర్వాత విమర్శించాలి. ఒక బ్రదర్ అంటారు, మీది తప్పు అంటే మీరు ఒప్పుకుంటారా అంటే, అవును, లేఖనంలో నుండి చూపించి మీరు నమ్ముతుంది తప్పు బ్రదర్ అన్నప్పుడు అది సమంజసమై లేఖనానుసారం అయింది అయితే తప్పు అని ఒప్పుకుంటాం, దిద్దుకుంటాం, దాంట్లో ఏముంది? అందుకనే నేను అనేది ఏంటంటే నాలాంటి ఒకరిని పట్టుకుని ఒప్పించడం కాదు,
ప్రతి డినామినేషన్కి ఒక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఒకరు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేయాలి. వీళ్ళందరూ ఒక చోట సమావేశమయ్యి ఆదిమ అపోస్తలులు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మారో దాన్నే మనం అందరూ నమ్ముదాం అనేటువంటి కంకణం కట్టుకుని, నేను గత వారం చెప్పాను, మరలా చెబుతున్నాను, నాదే సత్యం నేను నిరూపిస్తాననేటువంటి సిద్ధాంత చర్చలు కాదు జరగవలసినవి. మనందరి బోధలు పౌలు నేర్పిన బోధకు అనుకూలంగా ఉన్నాయా? ప్రతి ఒక్కరు కూడా ఈ మాట అంటారు, మాది పౌలు బోధ, అపోస్తుల బోధ. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి అంటే, నువ్వు కట్టబడ్డావా, నేను కట్టబడ్డానా అనేది ప్రక్కన పెట్టి ఈ సకల డినామినేషన్ల నాయకులందరూ ఒక్కచోట సమావేశమైతే ఏది సత్య సిద్ధాంతమో వెతికి కనుగొని దానిని వెంబడించగలిగితే క్రైస్తవ సంఘంలో ఆటోమేటిక్గా ఐక్యత అనేది వచ్చేస్తుంది. ఐక్య క్రిస్మస్లు పెట్టుకున్నంత మాత్రాన ఐక్యత రాదు, కానీ సిద్ధాంతం ఒకటైనప్పుడు ఆటోమేటిక్గా ఐక్యత అనేది ఆదిమ సంఘానికి ఉన్నటువంటి ఆ ప్రభావం అనేది సంఘంలోనికి వస్తుంది. దాని కొరకు ప్రార్థన చేయడానికి నువ్వు ఎక్స్ట్రాడినరీ వ్యక్తివి కానవసరం లేదు. ఇదిగో మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినప్పటికీ ఏలియా మాత్రం ఆసక్తితో ప్రార్థించాడు. ఎలాగైనా సార్ సిద్ధాంత చర్చలు వద్దండి, వేరే రీతిగా ఐక్యత వస్తుందంట, రానియండి, ఎలా వచ్చినా పర్వాలేదు, కానీ ఒకటి రావాలి. ఏదంటే క్రైస్తవ సమాజంలో ఐక్యత రావాలి. ఆ ఐక్యతకు ఒక మార్గము అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో నుండి చూపించాం. ఏంటది? ఆనాడు సున్నతి పొందాలా వద్దా అనేటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఒక చోట పెద్దలందరూ ప్రార్థన పూర్వకంగా సమావేశం అయ్యారు. తర్వాత నైసియా కౌన్సిల్ కోసం చెప్పాను. కాన్స్టంటైనోపల్ పట్టణంలో కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చా వేదిక. ఏది జరిగినా ఏది జరగకపోయినా ఒకటి మాత్రం జరగాలి. అదేంటంటే యేసయ్య రాకముందు అన్నిటికీ కుదురుబాటు కాలాలనేవి రావాలి, కుదురుబాటు జరగాలి. ఈ సిద్ధాంత అయోమయం అనేది తొలగిపోయి క్రైస్తవ సమాజం అంతా ఆదిమ క్రైస్తవులులాగా ప్రభావముతో నిండిన వారై చుట్టూ ఉన్న సమాజం అంతటికి యేసయ్యను చూపించేలాగా మారాలి. ఈ విషయాన్నన్నా అంగీకరిస్తారా? అంగీకరిస్తే రండి, ఏలియాలాగా ప్రార్థన చేద్దాం. యేసయ్య మా సంఘాల మీదకు దిగిరండి, పరిశుద్ధాత్మ దేవుడా మా సంఘాల మీదకు దిగిరండి. ఆనాడు అగ్ని రూపంగా దిగివచ్చి బలిపశువును దహించి వేశావు. పరిశుద్ధాత్మ అగ్నిగా దిగివచ్చి ప్రతి సిద్ధాంత అయోమయాన్ని పారద్రోలి పౌలు, పేతురు, ఆదిమ అపోస్తలులు ఏదైతే నమ్మి బోధించారో అదే బోధలోనికి మా సంఘాలను నడిపించండి అని ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ఇదేదో ఒక డినామినేషన్కి చెందిన ప్రార్థన కాదు, ఇది సకల డినామినేషన్ల క్రైస్తవులు కన్నీళ్లతో ప్రార్థించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మన వ్యక్తిగత అవసరాల కొరకు, మన స్వార్థం కొరకు మనం ప్రార్థన చేయడం అనేది తప్పని నేను అనలేదు, చెయ్యండి, చాలాసార్లు చేసుకున్నాం. ఈరోజు మాత్రం క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి అయోమయం, ఆనాడు ఇశ్రాయేలు సమాజంలో 2 తలంపులు ఉన్నాయి. అందుకే పౌల దైవజనుడైన ఏలియా అన్నాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, బయలుదేవుడైతే అతన్ని ఆరాధించండి అంటూ 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో సింహనాదం చేశాడు. ఏలియా జనులందరి వద్దకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వానిని అనుసరించండి అని ప్రకటన చేయగా
జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకకపోయిరి. అప్పుడు ప్రజలందరినీ కర్మెలు పర్వతం దగ్గరికి ఆహ్వానించాడు. బలి జరిగించుట ద్వారా పరీక్ష పెట్టి యెహోవా దేవుని శక్తిని, సత్యాన్ని నిరూపించాడు. ఆ దినాలు రావాలి, ఏలియా దినాలు రావాలి, సిద్ధాంత పరీక్షలు జరగాలి, అయోమయం తొలగిపోవాలి. ఈనాడు అన్యజనుల్లో క్రైస్తవ సమాజాన్ని గురించి ఎంత అవహేళన చేస్తున్నారు. ఒకే బైబిల్ పట్టుకుంటారు మీరు, రకరకాల బోధలు మీకు. ఒక ఆయన త్రిత్వం ఉందంటాడు, ఇంకొక ఆయన త్రిత్వం లేదంటాడు. యేసుప్రభువే దేవుడు అంటాడు, ఇంకొక ఆయన యేసుప్రభుకి దేవత్వం లేదంటాడు. లేదు బ్రదర్, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు దేవుడని నిరూపించడమే సిద్ధాంతం అండి. సిద్ధాంతం అంటే ఒక చెడు మాటలాగా, బూతు మాటలాగా చెవి మూసుకుంటారేంటి? కాదే. యేసుప్రభు కన్యమర్య గర్భాన్ని జన్మించాడు, యేసుప్రభు కన్యక గర్భాన్ని జన్మించాడు అని లేఖనం చెప్తుంది. కాదని ఇంకొక ఆయన అన్నాడు. కన్య గర్భాన్ని కాదండి యేసుప్రభు వారు పుట్టింది, మరియ యోసేపులు పుట్టాడని ఇంకొక ఆయన అన్నాడు. ఏదైనా నమ్మండి అంటావా? కాదు బ్రదర్, ఇదిగో లేఖనముల ప్రకారము ఆయన కన్యక గర్భాన్ని జన్మించాడు అని నిరూపించడాన్ని సిద్ధాంత నిరూపణ అంటారు. అలాగే రెండవ రాకడను గూర్చి, అలాగే ప్రభురాత్రి భోజనమును గూర్చి, అలాగే పరిశుద్ధాత్మ కృపావరాలను గూర్చి, సకల బోధలను గూర్చి ఒక క్లారిటీ ఈనాటి క్రైస్తవ సంఘానికి కలగాలి ప్రభువా. దాని కొరకు సకల డినామినేషన్ల నాయకులను మీరు ప్రేరేపించండి. వారు ఎలాగైనా సరే చర్చలు పెట్టుకుని, వారు ఎలాగైనా సరే ఒకరినొకరు ఓడించుకునేటువంటి భావం పోవాలండి. నేను పలానా ఆయనకి సవాలు విసిరాను, ఆయన నా సవాలుకి స్పందించలేక పారిపోయాడు కాబట్టి ఓడిపోయాడు. ఈ ఓడిపోవడాలేంటో, ఈ సవాళ్ళేంటో, ఈ తొడగొట్టడాలేంటో, మెట్టుకు ఇది క్రైస్తవ సమాజం అనుకున్నారా లేకపోతే లోకం అనుకున్నారా తొడలు కొట్టుకోవడానికి? ఈ తొడలు కొట్టుకునే పని, మీసాలు మేలేసే పని పక్కకు పోవాలి. అన్నదమ్ముల్లాగా సంఘ నాయకులందరూ కూర్చుని కన్నీరు గార్చాలి. క్రైస్తవ సమాజమా, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ఈ లెక్కలేనని అయోమయ సిద్ధాంత బోధలన్నీ తొలగిపోయి ఒకే బోధలోనికి సంఘమంతా రావాలి, కుదురుబాటు రావాలి. ఆయన అప్పటి వరకు రాడు అని పరలోకవాసిగా ఆయన ఉండిపోతాడు. ఎప్పటి వరకు అంటే ఇక్కడ కుదురుబాటు జరగనంత కాలం. కుదురుబాటు జరిగేలాగా మీరు కార్యం చేయండి ప్రభు అని అడుగుదాం. ద్వేషభావాలు, ఒకరినొకరు దూషించుకోవడాలు, అనవసరమైన కామెంట్లు మాని కన్నీరు విడుద్దాం. కన్నీరు విడిచి ప్రార్థన చేద్దామండి. అనవసరమైన కామెంట్లు చేసుకుంటే కలిసి వచ్చేది ఏమీ లేదు. ప్రభువా, నేటి క్రైస్తవ సమాజంలో అనైక్యత తొలగిపోవాలి, సత్య సిద్ధాంత నిరూపణ అనేది జరగాలి. సత్యమందు మమ్మును ప్రతిష్ఠ చేయము అని ప్రార్థన చేద్దాం. రండి, తలలు వంచండి, కన్నులు ముయ్యండి, నాతో కలిసి దేవుణ్ణి అడగండి. ఏలియాలాగా ఆసక్తితో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడా, ఘనుడవైన మా రక్షకుడా, నీకు వందనాలు. నీ గొప్ప నామానికి వేలాది స్తుతులు ప్రభువా. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్లో రెండు తలంపుల మధ్యలో తడబాటు ఉంటే ఆ తడబాటు తొలగిపోవాలని ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. అలాగ ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాపరులను లేవనెత్తండి నాయన. వ్యర్థమైన వివాదాలు, వ్యర్థమైన అతిశయాలు పోయి మేమందరం అన్నదమ్ములం అనేటువంటి ఆలోచన కలిగి సకల డినామినేషన్ నాయకులందరిలో ప్రేరేపణ పుట్టించండి. సామరస్య వాతావరణంలో సమైక్యంగా కలిసి ఒకచోట కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి లేఖనాలలో ఉన్న ప్రతి అంశమును గూర్చి చర్చించుకునే జ్ఞానము దయచేయమని అడుగుతున్నాను. అయ్యా, ఈనాటి క్రైస్తవ సమాజానికి ఈ ప్రార్థన ఎంతో అవసరమనే సంగతైనా మొదట గ్రహింపు దయచేయమని వేడుకుంటున్నాను. మీరే మహిమ పొందండి. యేసు పుణ్యనామములోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.